మద్యం ముడుపుల ఉచ్చును మంత్రుల మెడకు తగిలించిన ఖమ్మం జిల్లా సిండికేట్ నున్నా రమణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. టెండర్ల దాఖల్లోనే అక్రమాలకు మొగ్గతొడిగిన రమణ తప్పుడు పూచీకత్తులతో స్టాంపు పేపర్లు మార్పించి బినామీ పేర్లతో దుకాణాలు చేజెక్కించుకున్నాడు. ఆర్డీఓ విచారణలో తేలిన చర్యలకు ఉపక్రమించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వరంగల్, ఖమ్మం జిల్లాలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్న నున్నా రమణ మద్యం దుకాణాల కోసం బినామీ పేర్లతో టెండర్లలో అవకతవకలకు పాల్పడ్డాడు. 2010 జూన్లో ఖమ్మం జిల్లాలోని 196 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. 1,70,00,000 నుంచి 2 కోట్లకు పైగా ధర పలికింది. భారీగా టెండర్లు వేసిన వ్యక్తులు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారు. నిబంధనల ప్రకారం రెండో టెండర్దారుడికి దుకాణం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఎక్సైజ్ అధికారుల సాయంతో అక్రమంగా మరో టెండర్ వేయించి వాళ్లకు దక్కేలా వ్యూహాలు పన్నారు. టెండర్ దరఖాస్తులో అక్రమాలు జరిగినట్లు ఆర్డీఓ దర్యాప్తులోనూ తేలింది. ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 16 షాపుల్లో అక్రమాలు జరిగినట్లు కలెక్టర్కు నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. జరిగిన అవకతవకలన్నీ మొత్తం డీటెయిల్గా షాప్ వైజ్ మొత్తం డీటెయిల్గా ఎక్కడెక్కడ ట్యాంపరింగ్ జరిగింది, ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, మొత్తం టెండర్స్ ఫైనల్ అయిన తర్వాత అనేది కూలంకషంగా ఆ రిపోర్ట్లో నివేదించడం జరిగింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఆ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ చేసి అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టి చర్య తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. నున్నా రమణ మామూళ్ల వ్యవహారంపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు టెండర్ల బాగోతాన్ని తిరగతోడితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.